ఈ సభకు నమస్కారంలో నేను ప్రభుత్వాన్ని కోరేటువంటి అంశం ఏంటంటే, ప్రభుత్వము ఈ ప్రాంతం అంతా కూడా సర్వే చేపిస్తే జబ్బులు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దానికి కారణాలను అన్వేషించాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మనకు ఉన్నటువంటి పాయింట్లలో భూమి, నీరు, గాలి ఈ మూటకు వాళ్ళు ఒక డిస్ప్లే బోర్డు పెట్టారు, దాన్ని గమనించాము. అదేవిధంగా లోపల ఎస్టీపీ, ఈటీపీ అని 2 ప్లాంట్లు ఉంటాయి. అది సరిగా పనిచేయకపోతే భూగర్భ జలాలు నాశనమవుతాయి. కాబట్టి నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 24 అవర్స్ ఖచ్చితంగా అవి 2 పనిచేయాలి. దాన్ని మాలాంటి వాళ్ళు ఇప్పుడు అంజయ్యలాంటి ఎన్జిఓ వీళ్ళందరూ కూడా కొంత లోపలికి పోయి దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సైంటిస్టులు వీళ్ళందరూ కూడా చెప్పేటువంటి అంశం ఏంటంటే, మనం ఎన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నా భూగర్భ జలాలు లోపలికి వెళ్తే ఖచ్చితంగా జబ్బులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అరికట్టే ప్రయత్నంలో మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత చెప్పినా దాన్ని బయట వ్యక్తులు గేట్ కానించి లోపలికే పోలేనప్పుడు లోపల ఏం జరుగుతుంది కూడా తెలియదు. కాబట్టి మేధావులకు, సైంటిస్టులకు, సమాజంలో పనిచేసే వాళ్లకు లోపల ఏం జరుగుతుంది ఆ 2 ప్లాంట్లను దీని మీదనే గతంలో కానీ ఇప్పుడు కానీ ఖచ్చితంగా ఆ 2 ప్లాంట్ల మీదనే అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కన్సల్టెంట్ గారు ఈరోజు చెప్తారు, మేము కూడా చెప్తాం, వెళ్ళిపోతాం. కానీ దాన్ని ఎప్పుడు ఆ 2 ప్లాంట్లను 24 అవర్స్ రన్ చేసుకుంటూ అదేవిధంగా దానికి సపరేట్ మీటర్ పెట్టి ఆ మీటర్లో పని చేస్తుందా లేదనేది మీటర్ రీడింగ్లో తెలుస్తుంది. ఆ విధంగా మేనేజ్మెంట్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఇక పొల్యూషన్ గురించి చెప్పినప్పుడు సామాజిక అంశాలు, మౌలిక సదుపాయాల గురించి అందరు కూడా చెప్పారు. ఉద్యోగ ఉపాధి కల్పనకు ఏ విధంగా ఉంటుందంటే 10 కిలోమీటర్ రేడియస్లో ఎంతమంది ఆ విలేజ్లు ఉంటాయో ఆ గ్రామాల్లోనే డబ్బులు ఖర్చు పెట్టాలి సిఎస్ఆర్ ఫండ్. కానీ నిబంధనల ప్రకారము మీరు ఖర్చు పెట్టాలని, అదేవిధంగా ఈ నిబంధనలు వైలేషన్ చేయకుండా పొల్యూషన్ వాళ్ళు చూడాలని, అదేవిధంగా ఇందాక మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అవన్నీ కూడా మానిటరింగ్ చేస్తూ మేనేజ్మెంటు ఖచ్చితంగా మళ్ళా రైతులను పిలిచి లేకుంటే వీళ్ళందరినీ పిలిచి మాలాంటి వాళ్ళని పిలిచిన మేము వస్తాం, అవి ఏం చేస్తున్నారని చెప్పాలి. ఇక పత్తికి సంబంధించిన అంశం నేను చాలామందితో మాట్లాడడం జరిగింది. పత్తి మీద ఈ పొగ వచ్చి దిగుబడికి చాలా ప్రాబ్లం ఉందని కూడా చెప్పారు. దాన్ని అరికట్టాలి అంటే మనము ఖచ్చితంగా అరికట్టాలి. ఎప్పుడైతే దిగుబడి తగ్గిపోతుందో రైతుకు నష్టం వస్తుంది, పెట్టుబడికి కూడా డబ్బులు రావు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని గవర్నమెంట్కు నేను సూచిస్తూ, ముఖ్యంగా ఎవరైతే రైతులు భూములు చిన్నకారు, సన్నకారు ఎవరైతే ఉన్నారో దీని భూముల మీద వీళ్ళు ఏం పంటల మీద ఏ విధంగా దీని ప్రభావం ఉందో సర్వే చేయించి అన్నీ కూడా చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పొల్యూషన్ వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, నీళ్ళు ఇచ్చారు, నీళ్ళు పొల్యూట్ అయితే చేస్తారు. నేను చెప్పినటువంటి 2 ప్లాంట్లు ఖచ్చితంగా రన్ చేస్తే పొల్యూట్ కావడానికి అవకాశం లేదు. కానీ అది రన్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా పొల్యూట్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క నీళ్లు దొరకడానికి చాలా ఇబ్బందిగా ఉందని మాకు తెలిసింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఓకే సార్, ఒకటే పాయింట్ సార్, ఒకటే పాయింట్ నా పేరు చంద్రకేశ్వరుడి, నేను ఒక సామాజిక కార్యకర్తను. ఒకటే అంశం చెప్తే ఇస్తాం సార్, రైటింగ్లో కూడా ఇస్తాము. ఓకే సార్, గ్రామస్తులే మాట్లాడినాయి, మాకు తెలిసిన అంశాలను నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఉపాధి ఉద్యోగాలు ఖచ్చితంగా ఎఫెక్టెడ్ గ్రామంలోకి ఇవ్వాలని కోరుతున్నాను. దీని యొక్క యథాతథంగా ప్రజలు చెప్పినటువంటి అంశాలు పంపాలని కోరుకుంటూ నేను ఈ యొక్క కంపెనీ ఎక్స్పాన్షన్కు వ్యతిరేకం కాదు, సమస్యలన్నీ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. నమస్తే, థ్యాంక్ యూ అందరికీ. NGOs writing by NGOs